మన జీవితాన్ని ఇతరులకు చెప్పుకోవాలన్నా, మనం రక్షించబడ్డామా లేదని తెలుసుకోవాలన్నా, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి శ్రద్ధ కలిగి ఉండాలన్నా, పాస్టర్‌ని మనం తెలుసుకోవాలన్నా, మన గురించి పాస్టర్ తెలుసుకోవాలన్నా, మనం పాస్టర్ గురించి తెలుసుకోవాలన్నా కూడా ఇయన్నీ జరగవండి మెగా చర్చెస్‌లోని. అకౌంటబిలిటీ అనేది ఉండదు. మన ఆత్మీయ వరాలను మనం వాడటం ఉండదు. విశ్వాసులు ఎవరో తెలియదు, అవిశ్వాసులు ఎవరో తెలియదు. ఒక సంఘం నేను చెప్పుకుంటూ సంఘంలోని ఇతర విశ్వాసులు ఎవరో కూడా మనకు తెలియదు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇటువంటి సంఘాలకు వెళ్ళటం ఏమాత్రము ఆరోగ్యకరం కాదు. ఇటువంటి సంఘాలకు వెళ్తే నేను ఒక ఉదాహరణ ఇస్తానండి, అది ఎట్లా ఉంటదనేది. మనం స్టేడియంకి వెళ్ళామనుకోండి, క్రికెట్ స్టేడియానికి 11 మంది ఆడుతూ ఉంటారు కదా! మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు, కూర్చొని చూసి ఎంటర్‌టైన్‌మెంట్ చేసుకొని పోతా ఉంటారు. మేబీ మనం అదే పొందుకోవచ్చు అట్లాంటి ప్రదేశాలకు వెళ్ళి. ఆత్మీయంగా మనం ఎదగటము, మన పాపాన్ని చంపడము, దేవుని తెలుసుకోవడము, దేవునిలో ఎదగడము, ఇతర సభ్యులతోని మనము వారిని తెలుసుకుంటూ వారికి సహాయం చేయడము, ఆత్మీయ జీవితాలు ఎదగడానికి, దాని తర్వాత కౌన్సిలింగ్ అవసరమైతే కౌన్సిలింగ్ పొందుకోవడము, ఇట్లాంటివి ఏమీ జరగవండి. కాబట్టి చిన్న సంఘం అయితే వాక్యానుసారంగా ఉన్నదానికి వెళ్ళడానికి మీరు ప్రిఫర్ చేయండి. అది మీ ఆత్మీయ జీవితానికి, మీరు దేవునిలో ఎదగడానికి కూడా చాలా సహాయపడుతుంది.